నమస్కారం వార్తలోకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం మీడియా సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గదర్శకులుగా బాధ్యతతో పనిచేయాలి ఈ సంవత్సరం మెరిట్ సాధించిన జర్నలిస్టుల పిల్లలకు 2 లక్షల ఆర్థిక సహాయం పేర్కొన్న రాష్ట్ర రవాణా శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తిరుపతి జిల్లా వ్యాప్తంగా అల్లరి మూకల ఆట కట్టించేందుకు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్వామి నరసింహ సింహయోజుల మంత్రపీఠం పీఠాధిపతి ఆధ్వర్యంలో 4వసారి ప్రారంభమైన తిరుమల సప్తగిరుల ప్రదక్షిణ వార్తల్లోని వివరాలు ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం మీడియా అని సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లే మార్గదర్శకులుగా బాధ్యతతో పనిచేయాలని రాష్ట్ర రవాణా శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జడ్పీ సమావేశ మందిరంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ చిత్తూరు జిల్లా శాఖ 4వ మహాసభను నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రవాణా శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రితో పాటు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు పూతలపట్టు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్, మురళీమోహన్, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రెసిడెంట్ వెంకట్రావు, జనరల్ సెక్రటరీ ఆంజనేయులు, రాష్ట్ర నాయకులు జయరాజ్, జిల్లా అధ్యక్షులు ప్రకాష్, జిల్లా ప్రధాన కార్యదర్శి సలీం బాషా, ఏపీబీజీఏ జిల్లా అధ్యక్షులు జయచంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి నీరజాక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మాట్లాడుతూ మీడియా వృత్తి చాలా మహోన్నతమైన వృత్తి అని, చాలా మంది కార్గిల్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చారని అన్నారు. లాభాపేక్ష లేకుండా సమాజం పట్ల అవగాహన కలిగి ప్రేమతో సేవలు అందిస్తున్నారని అన్నారు. సమాజాన్ని ముందుకు నడపడంలో మార్గదర్శకులుగా ఉండాలని గుర్తు చేశారు. ఈ సంవత్సరం మెరిట్ సాధించిన జర్నలిస్టుల పిల్లలకు తన వంతు సాయంగా 2 లక్షల ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వార్తలు ప్రచురించే ముందు క్షుణ్ణంగా పరిశీలించి వాస్తవాలను వెలుగులోకి తెచ్చేలా వార్తా ప్రసారాలు ఉంటే ప్రజలలో విశ్వసనీయ పెరుగుతుందన్నారు. ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాత్రికేయులకు గృహ నిర్మాణం, హెల్త్ కార్డులను సమకూరుస్తున్నారని, మరిన్ని సంక్షేమ కార్యక్రమాలను పాత్రికేయులకు అందించడంలో ప్రభుత్వం ముందుంటుందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాత్రికేయులు ఒత్తిడులు లేకుండా పూర్తి స్వేచ్ఛతో పనిచేయాలని, ఖచ్చితమైన సమాచారంతో వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని తెలిపారు. సామాన్య ప్రజల సమాచారం కొరకు వార్తా పత్రికలు, న్యూస్ ఛానల్స్ ను ఆశ్రయిస్తూ ఉంటారని, పూర్తి సమాచారంతో వార్తా ప్రసారాలు చేయాలని కోరారు. అనంతరం చిత్తూరు శాసనసభ్యులు మాట్లాడుతూ సమాజంలో జరిగే విషయాలను వాస్తవంగా ప్రచురించడం ద్వారా పాత్రికేయుల విలువలు పెరుగుతాయని, నియోజకవర్గంలో సమస్యలను తన దృష్టికి తీసుకువస్తే సాధ్యమైనంత వరకు పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. అనంతరం పూతలపట్టు ఎమ్మెల్యే మాట్లాడుతూ సమాజాన్ని మేల్కొల్పడంలో పత్రికా రంగం ముందుండాలని, సమాజంలోని వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించి వారిని చైతన్యపరచాలని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతతో వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్తూరు శాసనసభ్యులు తన సొంత నిధులతో 400 మంది పాత్రికేయుల హెల్త్ ఇన్సూరెన్స్ కు సంబంధించిన మొత్తం 5,20,000కు సంబంధించిన మెగా చెక్ ను పాత్రికేయులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అతిథులను సన్మానించి మెమెంటోలను అందజేశారు. ఈ రోజు చిత్తూరు పట్టణంలో ఏపీడబ్ల్యూజే 4వ మహాసభల్లో మీతో పాటు ఇక్కడ పాల్గొన్నాం. పత్రికల గురించి, అలాగే పాత్రికేయుల గురించి, సమాజం గురించి, అలాగే న్యూస్ అంటే వ్యూస్ కాదు అనే విధంగా ఒక సాంప్రదాయాన్ని అలవర్చుకొని రాబోయే కాలంలో కూడా అందరికీ తెలుసు కార్గిల్ యుద్ధం జరిగితే ఎక్కడ కార్గిల్, ఎక్కడ మన ప్రాంతంలో ఫోటోలతో సహా బయటకు వచ్చినాయంటే అక్కడ ప్రాణాలు పోగొట్టుకొని ఆ రోజు ఇక్కడికి సమాచారాన్ని సేకరించి పంపింది ఒక పాత్రికేయ మిత్రుడే. అలాగే డబ్ల్యూటీసీ ట్రేడ్ సెంటర్ లో అప్పుడు అక్కడ బ్లాస్ట్ జరిగితే అది తీసుకొచ్చింది కూడా ఒక పాత్రికేయులే. అంటే ఎంత మహోన్నతమైన స్థానంలో ఉన్నారో మీ అందరికీ నేను గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు సమాజంలో ఏ విధంగా అన్ని డిపార్ట్మెంట్, రాజకీయ నాయకులు అనుకోండి, పోలీస్ అనుకోండి, రెవెన్యూ అనుకోండి, ఇలా అన్ని డిపార్ట్మెంట్లో జీతాలు తీసుకొని సేవ చేస్తా ఉంటే మీరు సమాజం పట్ల అవగాహనతో, ప్రేమతో సమాజాన్ని ఉద్ధరించనే లక్ష్యంతో ఏ విధమైన లాభాపేక్ష లేకుండా ఈ రోజు సమాజాన్ని సేవ చేస్తున్న సమాజానికి ప్రతి ఒక్కరికి సభ నుంచి తల వంచి శిరస్సు వంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా.
తిరుపతి జిల్లా వ్యాప్తంగా అల్లరి మూకల ఆట కట్టించేందుకు వినూత్న ప్రయోగానికి తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు శ్రీకారం చుట్టారు. ఏపీలో మొట్టమొదటిసారిగా అర్ధరాత్రి సమయంలో మార్కింగ్ 4 థర్మల్ డ్రోన్ కెమెరాను ఉపయోగించి గంజాయి, గ్యాంబ్లింగ్, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వారి ఆట కట్టిస్తున్నారు. పగటిపూట గుట్టుచప్పుడు కాకుండా రహస్య ప్రాంతాల్లో గంజాయి, గాంబ్లింగ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిని డ్రోన్ కెమెరాలతో పసిగట్టి జిల్లా వ్యాప్తంగా పోలీసు సిబ్బంది కేసు నమోదు చేస్తున్నారు. దీంతో పగలు అల్లరి మూకలు సైలెంట్ అయ్యి రాత్రి సమయాల్లో గంజాయి, గ్యాంబ్లింగ్, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే విధంగా పందా మార్చుకున్నారు. అలాంటి వారిని కూడా ఆట కట్టించేందుకు తాజాగా అధునాతన సాంకేతిక టెక్నాలజీ కలిగిన మ్యాట్రిక్ 4 థర్మల్ అనే డ్రోన్ కెమెరాను జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఉపయోగించి అల్లరి మూకలను పరుగు పట్టిస్తున్నారు. గంజాయి, గ్యాంబ్లింగ్, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై డేగకలతో అర్ధరాత్రి నిఘా పెంచారు. నగర శివారు ప్రాంతంలో రహస్యంగా 10 మంది ఒకచోట కూర్చుని మద్యం, గంజాయి సేవిస్తూ మ్యాట్రిక్ 4 థర్మల్ డ్రోన్ కెమెరా కంటపట్టారు. అర్ధరాత్రి కూడా రహస్యంగా గంజాయి, మద్యం సేవిస్తున్న వారిని పోలీసులు గుర్తించారని కంగుతిన్న గంజాయి, మద్యం సేవించే వాళ్లు ఒక్కసారిగా పరుగులు పెట్టారు. గంజాయి, మందు బాబులను పరుగులు పెట్టిస్తున్న వాళ్లను వెంటాడి వేటాడి పోలీసులకు పట్టించిన అధునాత సాంకేతిక టెక్నాలజీ డ్రోన్ కెమెరాను అందరూ అభినందిస్తున్నారు. దీంతో తిరుపతి జిల్లాలో ఎక్కడ ఏ ప్రాంతంలో రహస్యంగా మద్యం సేవించినా, గంజాయి సేవించినా, గ్యాంబ్లింగ్ నిర్వహించినా అలాంటి వాళ్లకు ఖచ్చితంగా పట్టుకుంటారనే సంకేతాన్ని అల్లరి మూకలకు తిరుపతి పోలీసులు అందించారు. దేశ విదేశాల నుండి తిరుమల తిరుపతి దేవస్థానంకు దర్శించుకునేందుకు వస్తున్న భక్తులు కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నిత్యం పోలీసులు ప్రజలకు రక్షణ కవచంగా ఉండేందుకు ఈ అధునాతన సాంకేతిక టెక్నాలజీ కలిగిన మ్యాట్రిక్ 4 థర్మల్ డ్రోన్ కెమెరా ఉపయోగిస్తామని ఎస్పీ తెలిపారు. ఇప్పటికైనా ప్రజలు స్పందించి రహస్యంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన, గంజాయి సేవించిన, గ్యాంబ్లింగ్ నిర్వహించిన మిమ్మల్ని మా డ్రోన్ కెమెరా వెంటాడి వేటాడి శిక్షిస్తుందని మర్చిపోవద్దని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఈ రోజు ఉదయం 6:30 తిరుపతిలో భారతీయ విద్యాభవన్ ప్రాంగణం నుంచి 4వసారి తిరుమల సప్తగిరి ప్రదక్షిణ స్వామి నరసింహ సింహయాజుల మంత్రపీఠ పీఠాధిపతి ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత కేంద్ర పార్లమెంటరీ ఎస్సీ/ఎస్టీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఫగ్గన్ సింగ్ కులస్తి ఎంపీ, టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, ఐఎంఏ జాతీయ ఉపాధ్యక్షులు, ప్రముఖ రేడియాలజిస్ట్ డాక్టర్ దగ్గుమాటి శ్రీహరిరావు, బీజేపీ జిల్లా సాంస్కృతిక మండలి అధ్యక్షులు గుండాల గోపీనాథ్, స్వామీజీలు, పట్టణ ప్రముఖులు, అలాగే కార్యనిర్వాహకులు ఆదినారాయణ, సచ్చిదానంద, హనుమంతు నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదక్షిణ తిరుపతి అలిపిరి నందు ప్రారంభించి బాక్రాపేట, రాయచోటి, రాజంపేట నుంచి తిరుపతి కపిల్ తీర్థం దర్శన అనంతరం కొండహారతితో ఈ రోజు రాత్రికి ముగుస్తుంది. ఈరోజు తిరుపతిలో ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది 4వ మాసం. ప్రతి స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజు సాక్షాత్తు మనం ఏడుకొండల వారి పాదచింతనలో మనం వారి ఆధ్వర్యంలో ఈరోజు సింహాద్రి స్వామివారు దాదాపు 310 కిలోమీటర్లు ఈ గిరి ప్రదక్షిణని వారు మొదలుపెట్టారు. దారిలో 11 దివ్య దేశాలని, ప్రాచీన దేవాలయాన్ని సందర్శిస్తూ వారు ఆ కార్యక్రమాన్ని గోవింద భజనతో, గోవింద కీర్తనలతో, గోవింద నామాలతో వారు పూర్తి చేస్తారు. ఈ మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం భగవంతుడు నాకు కల్పించాడు. రాబో రోజుల్లో భక్తులందరూ ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన ప్రాచీన దేవాలయాల్ని సందర్శించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోవింద నారాయణ. కార్మిక వర్గ రాజ్య స్థాపన కోసం నిరంతరం పోరాటిన యోధుడు కామ్రేడ్ లెనిన్ అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి రాయపనేని హరికృష్ణ తెలిపారు. మంగళవారం నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో లెనిన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మంగళవారం నారాయణపురంలోని ఐఎఫ్టియు కార్యాలయంలో లెనిన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాయపనేని హరికృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడున్నా కార్మికులందరూ ఒక్కటేనని తెలిపారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు ఒక ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి పరిమితం కాదని వివరించారు. కార్మిక వర్గం దోపిడీకి గురవుతూనే ఉందని, బానిసలుగానే బతకాల్సిన పరిస్థితులను పెట్టుబడిదారులు కల్పిస్తున్నారని తెలియజేశారు. మార్క్స్, ఎంగెల్స్ కార్మిక వర్గ దోపిడీని ఈ ప్రపంచానికి వివరిస్తే దానిని ఎదుర్కోవటానికి ప్రణాళికాబద్ధంగా కార్మిక చైతన్యాన్ని ముందుకు నడిపిన యోధుడని తెలిపారు. ఆయన స్ఫూర్తితో కార్మిక వర్గం పోరాటాలకు ముందుకు సాగాలన్నారు. తిరుపతి నగర కార్యదర్శి వెంకటరత్నం మాట్లాడుతూ
కామ్రేడ్ లెనిన్ రాసిన రచనలు నేటికి ప్రపంచంలో వామపక్ష కార్మిక వర్గాల పోరాటాలకు స్ఫూర్తిని అందిస్తూనే ఉన్నాయని తెలియజేశారు. నేడు ప్రపంచ సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వ్యవస్థలను ఎలా ఎదుర్కోవాలో లెనిన్ చాలా స్పష్టంగా తెలిపారని అన్నారు. అధ్యయనం, పోరాటం కలిపి ముందుకు సాగినప్పుడే పోరాటాలు విజయవంతం అవుతాయని, ఇందుకు లెనిన్ రచనలు దోహదం చేస్తాయన్నారు. తన జీవిత కాలంలో అనేక నిర్బంధాలు, దగస బహిష్కరణకు గురైన, తోటాల దెబ్బకు గురైన ఏనాడు లెనిన్ కార్మిక వర్గ చైతన్య కార్యక్రమాలను ఆపలేదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు తిరుపతి కన్వీనర్ లోకేష్, నాయకులు మోహన్, సుబ్రహ్మణ్యం, సుజాత, నాగరత్న, నిర్మల, అరుణకుమారి తదితరులు పాల్గొన్నారు. ఆ విప్లవ స్ఫూర్తితో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు అధికారంలో రావడానికి తోడ్పడినటువంటి ఘనమైన చరిత్ర కలిగినటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులు ఈరోజు మనందరం చూస్తే మనకు కనిపిస్తాయి. మార్క్స్, ఫ్రెడరిక్ ఎంగెల్స్ వీళ్ళిద్దరూ తయారు చేసిన సిద్ధాంతానికి మార్క్సిజం అని పేరు. ఆ తర్వాత లెనిన్ దాన్ని ఆచరణలో పెట్టి రష్యా దేశంలో ఆ మార్క్సిజాన్ని అమలు చేసి అధికారంలోకి తీసుకొచ్చాడు. కాబట్టి ఆ తర్వాత లెనినిజంగా ఆయన రాసినటువంటి అనేక పుస్తకాలు, అందులో ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి, ఇట్లాంటి అనేక విషయాలు. అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం ఎలా ఉండాలి, పూర్తికాలం కార్యకర్తలు ఎలా ఉండాలి, జనంలో ఎలా ప్రమేయమై పనిచేయాలి, ఎత్తుగడలు ఎలా ఉండాలి, ఐక్య సంఘటనలు ఎలా సాధించాలి, అనేక విషయాల్ని కార్మిక వర్గం ఏ విధంగా ఏకం కావాలనే విషయాన్ని చెప్పినటువంటి ఆయన. కార్మికులారా ఏకం కండి అని మార్క్స్ పిలిపిస్తే ఆ కార్మిక వర్గం ఏకమైతే ఎలా అధికారాన్ని తీసుకురావచ్చో ప్రపంచవ్యాప్తంగా నిరూపించినటువంటి నాయకుడు లెనిన్ గారు. మొట్టమొదటి ఆయన ప్రకటించింది అందరికీ భూమి, అలాగే డిగ్రీ ఫర్ ఎలక్ట్రిసిటీ, డిగ్రీ ఫర్ ల్యాండ్. ఈ పద్ధతిలో ఆయన రాజ్యాంగాన్ని, కార్మిక వర్గ రాజ్యాంగాన్ని రూపొందిస్తూ వచ్చారు. ఆయన బతుకున్నటువంటి 5-6 సంవత్సరాల కాలంలో సోషలిస్ట్ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఆ తర్వాత స్టాలిన్ గారు దాన్ని అందుకున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలోనే విప్లవం తీసుకొచ్చాడు. అంతర్గత పోరాటం, విదేశీ శక్తులతో పోరాటం తీవ్రస్థాయిలో. దీంతో పాటు ప్రపంచ కమ్యూనిస్టులను, ప్రపంచంలో కార్మికులను ఏకం కావడానికి థర్డ్ ఇంటర్నేషనల్ స్థాపించి ప్రపంచంలో ఉన్న అనేక దేశాలను కోఆర్డినేట్ చేసినటువంటి మహా వ్యక్తి. మాజీ కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జన్మదిన వేడుకలను బీజేపీ నాయకులు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ అధ్యక్షులు గుండాల గోపినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వినాయక సాగర్లోని సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో పురంధేశ్వరి ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిపించారు. తదనంతరం జీఎస్ మాడవీధిలో అన్నదాన కార్యక్రమం చేపట్టి పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పురంధేశ్వరి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో తనకున్న అనుబంధాన్ని ఉపయోగించుకుని రాష్ట్రానికి అనేక నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆమె నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా సాంస్కృతిక విభాగ కన్వీనర్ గుండాల గోపినాథ్, బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, బీజేపీ తిరుపతి నార్త్ మండల అధ్యక్షులు పగడాల ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారికి ఈరోజు జన్మదినం. ఆమె జన్మదిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గోవిందరాజస్వామి గుడి దక్షిణ మాడా వీధిలో ఆమె జన్మదిన సందర్భంగా పేదలకు అన్నదానం చేస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఉదయం వినాయక సాగర్లోని సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో పురంధేశ్వరి గారి పేరు మీద ప్రత్యేక అభిషేక పూజలు చేసి ఆమె నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించాము. పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైన తర్వాత ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎంతో ఎదుగుతుంది. మొన్న పార్టీ సభ్యత్వం కూడా అనేక మంది ఆమె ఆధ్వర్యంలో చేరారు. అనేక మంది తటస్థులు కూడా భారతీయ జనతా పార్టీలో చేరి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో బలోపేతానికి ఆమె ఎంతో కృషి చేస్తున్నారు. ఆమె ఆధ్వర్యంలో మేమంతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. పురంధేశ్వరి గారి నాయకత్వం వర్ధిల్లాలి. బీజేపీ జిందాబాద్.
జగన్మోహన్ రెడ్డి బెంగళూరుకు వెళ్లారని మాట్లాడుతున్నారని, గత 5 ఏళ్లుగా నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి వచ్చేవారని, చంద్రబాబు ఎందుకు ఇప్పటిదాకా కుప్పంలో లేదా విజయవాడలో ఇల్లు కట్టుకోలేదని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి ఆర్కే రోజా ప్రశ్నించారు. అమరావతి నిర్మాణాల పేరిట అంచనాలు పెంచుతూ చంద్రబాబు చేస్తున్న మోసాలపై ప్రధాని మోదీ విచారణ జరిపించాలని రోజా డిమాండ్ చేశారు. నేను అడిగేది ఒక్కటే, మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన కుప్పంలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదు? ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రం అంతా పని చేయాల్సిన మీరు విజయవాడలో ఇంతవరకు ఎందుకు ఇల్లు కట్టలేదు అని అడుగుతున్నా. ఇన్ని మాట్లాడుతున్నారు కదా. మీ గవర్నమెంట్ రాగానే జగన్ బెంగళూరుకి వెళ్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్లు ఇక్కడే కూర్చొని పరిపాలన సాగించాడు. పేద ప్రజలకి కావాల్సినవన్నీ బటన్లు నొక్కి వాళ్ళ అకౌంట్లోకి అవినీతి లేకుండా పంపించారు. ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు. మరి ముఖ్యమంత్రిగా ఉన్న మీరు, డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, ఐటీ మినిస్టర్గా ఉన్న నీ కొడుకు ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఫ్రైడే అయితే హైదరాబాద్కి వెళ్తారు. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, తెలంగాణకి ముఖ్యమంత్రి? ఇక్కడ ఇల్లు లేకుండా అక్కడేం పని మీకు? అక్కడ ఇల్లు పట్టుకోవటం వల్లే ఇక్కడ విజయవాడ సగానికి పైగా ఆ రోజు మునిగిపోయింది. ఇక్కడ ఉండి అడ్మినిస్ట్రేషన్ చేయాలి కదా. అఫీషియల్స్కి మీరు ఇక్కడ ఉండి కదా చెప్పాలి. మీరు చేస్తే రైటు. మీరు ముఖ్యమంత్రులుగా ఉండి, డిప్యూటీ సీఎంలుగా ఉండి మీరు హైదరాబాద్లో కాపురం ఉంటారు. మీకు టైం ఉంటే వచ్చి రాజకీయం చేసిపోతారు. కానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం కాన్స్టిట్యున్సీలోనే ఉండాలి. అటు ఇటు జరిగితే పార్టీ వదిలేశారు, పాలిటిక్స్ వదిలేశారు. వాళ్ళు చెన్నై పోయారు, వీళ్ళు బెంగళూరుకి పోయినారు, భయపడి పారిపోయారు కేసులకి. ఎన్ని కావాలంటే అన్ని పచ్చ ఛానల్లో చెప్తారు. నవ్వుతున్నారు ప్రజలు. అధికారంలో ఉన్నది మీరు, పని చేయాల్సింది మీరు. మీరు చేయకుండా ఎక్కడో తిరుక్కుంటూ వాళ్ళని మాట్లాడుతున్నారు ఏంటి అని. సో ఈరోజు చంద్రబాబు నాయుడికి డైరెక్ట్గా చెప్తున్నాను, అయ్యా ముఖ్యమంత్రి గారు, నిజంగా మీకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుందని చెప్పుకుంటారు కదా. నేను పారదర్శకంగా ఉంటానని చెప్పి మైకుల్లో చెప్తావు కదా. తప్పుడు సాక్ష్యాలతో మనుషుల్ని టార్గెట్ చేసి తప్పుడు కేసులు పెట్టి విచారించడం కాదు. ఏవైతే ఆల్రెడీ మీ మీద కేసులు ఉన్నాయో, స్కిల్ స్కామ్ కానీ, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ, ఫైబర్ నెట్ స్కామ్ ఏదైతే ఆల్రెడీ సగానికి పైగా జరిగిందో ఆ విచారణ ముందు జరిపిస్తే మీరు ఇప్పుడు చేసే విచారణ నిజమైందని ప్రజలు నమ్ముతారు. కానీ తప్పు చేసిన మీ మీద ఉన్న కేసులు మీరు విచారణ చేసుకోకుండా కుంటి సాకులతో బెయిల్తో బయటకు వచ్చి మా పార్టీ వాళ్ళని ఏదో నువ్వు అంటే ఎవరు నమ్మే పరిస్థితి రాష్ట్రంలో లేదు అనేది కూడా తెలుసుకోవాలి. అలాగే మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ అమరావతిని తమ ఆదాయ వనరుగా దోచుకునే చంద్రబాబు నాయుడు, ఆయన కుటుంబాన్ని మీరు విచారించాలి. ఎందుకంటే ఇసుక ఫ్రీ అని వీళ్ళే అన్నారు. అప్పటికన్నా ఇప్పుడు సిమెంట్ స్టీల్ రేట్లు తక్కువ ఉన్నప్పుడు 36,000 కోట్ల నుంచి 77,000 కోట్లకి ఎందుకు వెళ్ళాయి? ఎందుకు జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ లేకుండా అడ్వాన్స్ మొబిలైజేషన్తో ఎలా దోచుకున్నారు? ఇవన్నీ బయట పెట్టాలి. ఒక ప్రైమ్ మినిస్టర్గా మిమ్మల్ని అందరూ గౌరవిస్తున్నారు. మీకోసం మీ ఆదేశం, మీరు ఇక్కడికి వచ్చినాకైనా ఆదేశించండి సిబిఐని, లేదా అక్కడి నుంచి అయినా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద సిబిఐ విచారణకు ఆదేశించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తిరుపతి దివ్యారామం పరిధిలోని నగరవనంలో 20 నుంచి 30 సంవత్సరాల వయసు గల మహావృక్షాలను తొలగించి అటవీశాఖ అధికారుల కోసం కేఫ్ నిర్మించాలనే ప్రయత్నాలు తీవ్ర ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని పరిశీలించిన తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ప్రకృతి సంపదను నాశనం చేయటం పూర్తిగా తప్పని ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇలాంటి అనవసర నిర్మాణాల కోసం ప్రకృతిని ధ్వంసం చేయటం సమాజానికి హానికరమని అన్నారు. చెట్లను నరికితే నగర వాతావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ తక్షణమే దీనిపైన జోక్యం చేసుకుని ఈ నిర్మాణాలను నిలిపివేయాలన్నారు. ఇది రాజకీయ అంశం కాదని, ఇది ప్రకృతి పరిరక్షణ కోసం జరిగే పోరాటం అన్నారు. అవసరమైతే ప్రకృతి ప్రేమికుడిగా ఈ నిర్మాణాలను వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఉద్యమం ప్రారంభిస్తామని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ గారు, మీరు పర్యావరణ అటవీ శాఖ మాత్యులుగా ఉన్నారు. మీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు పర్యావరణాన్ని, అడవులను సంరక్షించాల్సింది పోయి
తిరుపతిలో కొన్ని వేల వృక్షాలకు నిలవైనటువంటి నగరవనంలో కొంత ప్రాంతాన్ని ధ్వంసం చేసి స్టాఫ్కి కెఫెటేరియా కట్టాలన్నటువంటి ఆలోచన అటవీ శాఖ అధికారులకు రావడం చాలా బాధాకరమైనటువంటి విషయం. తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులకు, ప్రకృతి ప్రేమికులకు ఈ ప్రాంతం అంటే ఎనలేనటువంటి ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఉదయం లేస్తే స్థానికులందరూ కూడా దాదాపుగా 2000 నుంచి 2500 మంది ఇక్కడ వాకింగ్కి వస్తారు. ప్రకృతి ప్రేమికులు ఇక్కడ ఉన్నటువంటి లేళ్లను కానీ, నెమళ్లను కానీ, మరి ఇతర అడవి జంతువులను చూడడానికి ఎంతో ముచ్చట పడుతూ ఉంటారు. ఇటీవల కాలంలో ఒక వారం క్రిందట ఇక్కడ నుంచి జింకలు రోడ్డు దాటి అవతల వైపు ఉన్నటువంటి మిలిటరీ పార్కుకి రావడం తటస్థించింది. ఇదేదో యాదృచ్ఛికంగా జరిగింది. అడవి జంతువులు రోడ్లు దాటుతూ ఉంటాయి, ఇవి షరా మామూలే అని అనుకున్నాం. కానీ వాస్తవానికి ఇక్కడ చూస్తే ఇక్కడ జరుగుతున్నటువంటి ధ్వంసకాండకు భరించలేక కొన్ని జంతువులు భయభ్రాంతులకు గురై రోడ్లు దాటేటటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. ఇక్కడ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ. పొరపాటున ఏ జంతువు అయినా కూడా, అది ఒక చిరుతపులి కావచ్చు, ఇక్కడ చిరుతపులి కూడా సంచరించినట్లుగా మనకు ఎన్నో సందర్భాల్లో మనం అందరం కూడా విన్నాం, చూసాం. పొరపాటున ఏదన్నా ఆ జంతువుకు హాని కలిగితే దానికి బాధ్యత ఎవరు వహించాలి? నేను ఒక ప్రకృతి ప్రేమికుడిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను. దయచేసి దీన్ని నిలుపుదల చేయండి. మీరు నిలుపుదల చేయని పక్షంలో ఉద్యమించడానికి ప్రకృతి ప్రేమికులందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఇక ఒక్క ఇటుక ఇక్కడ కదిలినా ఉపేక్షించేటటువంటి పరిస్థితి లేనేలేదు. మీరు వెనువెంటనే ఈ ప్రాజెక్టును మాన్పించి ఇక్కడ చెట్లు మరిన్ని నాటండి. చెట్లను సంరక్షించుకోవడం మన బాధ్యత. ఒక చెట్టు పెరిగి పెద్దదవ్వాలనంటే దానిని కాపాడుకోవడానికి పట్టేటటువంటి సమయం అంతా ఇంత కాదు. అది మీరు ఏ ప్రకృతి ప్రేమికుడిని అడిగినా కూడా చెప్పగలుగుతారు. అలాంటిది 15-20 సంవత్సరాల వయసు కలిగినటువంటి చెట్లను నిర్దాక్షిణ్యంగా ఎవరైతే కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందో వాళ్లే నరికివేయడం చాలా దారుణం. మీరు దయచేసి స్పందించాలి. ఎమ్మెల్యే గారి నివాసం కూడా ఇక్కడి నుంచి కూర్తవేటు దూరంలోనే ఉంది. ఆయన కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తే. దయచేసి మీరు దీంట్లో కల్పించుకొని ఈ ప్రాజెక్టును నిలిపివేయాలని మా అందరి మనవి. తిరుమలకు చెందిన ప్రసాద్ జన్మదిన వేడుకలను జీవకోనకు చెందిన పెంచలయ్య చిన్ని ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తిరుమలకు చెందిన ప్రసాద్ జన్మదిన వేడుకలను జీవకోనకు చెందిన పెంచలయ్య చిన్ని ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరిగింది. తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద 1000 మంది పేదలకు అన్నదానంతో పాటుగా పలు అనాథ ఆశ్రమాలలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ జన్మదిన వేడుకల్లో లోకనాథం, కృష్ణయ్య, గుర్రప్ప, ప్రసాద్, సుప్రీత్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం మీడియా. సమాజాన్ని ముందుకు తీసుకెళ్లే మార్గదర్శకులుగా బాధ్యతతో పనిచేయాలి. ఈ సంవత్సరం మెరిట్ సాధించిన జర్నలిస్టుల పిల్లలకు 2 లక్షల ఆర్థిక సహాయం పేర్కొన్న రాష్ట్ర రవాణా శాఖ మరియు జిల్లా ఇన్ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. తిరుపతి జిల్లా వ్యాప్తంగా అల్లరి మూకల ఆట కట్టించేందుకు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు. స్వామి నరసింహ సింహయజుల మంత్రపీఠ పీఠాధిపతి ఆధ్వర్యంలో 4వసారి ప్రారంభమైన తిరుమల సప్తగిరుల ప్రదక్షిణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.